ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. హలో అమ్మా రామా, చెప్పమ్మా. అమ్మా నువ్వు ఫస్ట్ చెప్పు. ఆజీకి ఫోన్ చేశాను, మళ్ళీ మాట్లాడతానని కట్ చేసేసింది. ఎందుకు? ఏమైంది? ఏదైనా సమస్యనా? ఆడవాళ్ళన్నాక కాస్త అణిగి మణిగి ఉండాలి, ఆచితూచి మాట్లాడాలి. అలా కాకుండా ఏది పడితే అది మాట్లాడితే సమస్యలే వస్తాయమ్మా. అమ్మా అసలేమైంది? కన్న కూతురు గురించి ఎవరైనా అలా మాట్లాడితే ఏ తండ్రి అయినా ఊరుకుంటారా? కిషోర్ గారు తట్టుకోలేకపోయారు, పద్మ మీద చేయి చేసుకున్నారు. పద్మ ఇప్పుడు అవమానంతో మీ నాన్నకి చెప్పుకొని ఏడుస్తుంది. కిషోర్ గారు వచ్చాక మీ నాన్న ఏం చేస్తారో తెలియడం లేదు. చూడ్రామా, పద్మకి ఇది పుట్టిల్లైనా వెంకట్రావు అన్నయ్యతో ఇక్కడే కాపురం పెట్టింది కాబట్టి ఇదే తన మెట్టినిల్లు కూడా. మెట్టినింట్లో ఏ కోడలైనా మాట్లాడే మాటలు, వేసే అడుగులో, చేసే పనిలో ఎంతో ఎంతో జాగ్రత్తగా ఉండాలమ్మా. రామా, ఎప్పుడైనా మీ అత్తయ్య గారు నీ మీద ఒక మాట తుళ్ళినా సర్దుకుపోవాలే కాని సమస్యగా మాత్రం మారకూడదు. ఆడపిల్లన్నాక తల ఎత్తడమే గగనం అవ్వాలి కాని వాళ్ల మీద చెయ్యెత్తే పరిస్థితి రాకూడదమ్మా. ఇప్పుడు చూడు, రేపో మాపో అమెరికా వెళ్లిపోవాల్సిన కిషోర్ గారు ఒక్క క్షణంలో తన విచక్షణని మర్చిపోయారు. రామా, మీ ఇంట్లో మాత్రం ఇలాంటి పరిస్థితిని రానివ్వకమ్మా. అమ్మా నువ్వు నా గురించి ఏం దిగులు పడకు. ఇక్కడ నీకు ఏ సమస్య రానివ్వను. నేనుంటాను. జాగ్రత్త రామా. ఆడోళ్ల మీద చేయి చేసుకుంటే అది ఎవరని కూడా చూడరు నాన్న. ఖచ్చితంగా శిక్షించి తీరుతారు. నా వల్ల తన జీవితం నాశనం చేసుకుంటుంది. నేను వెళ్ళి నిజం చెప్పేస్తా. వెళ్తా. ఇక్కడ ఎక్కడ ఉండాలే? అరే, మందేస్తున్నట్టున్నారా? ఎలాగిప్పుడు? ముందు ఎన్ని ఇక్కడి నుంచి పంపించేయాలి, లేకపోతే మామయ్య చాలా సీరియస్ అవుతారు. సరే పదండి. పదండి. బావగారు తాగుతున్నారా? మీరెందుకు వచ్చారు ఇక్కడికి? వెళ్ళండి ఇక్కడి నుంచి. అదేంటన్నయ్య అలా కసురుకుంటున్నావు? ఈ తండ్రి కొడుకులిద్దరూ పెద్ద జాదుగాళ్ళు శివరాం. పోయినసారి నన్ను మభ్యపెట్టి మందు కలిపి మరుసటి రోజు వీడితో నా కూతురు పెళ్ళేంత వరకు నన్ను లేవకుండా చేశారు. మామయ్య, మీతో మాట కలపడానికో మందులో మత్తు కలపడానికో మేము రాలేదు. నువ్వు మా అమ్మని కొట్టిన విషయం మామయ్యకి తెలిసిందే. అవునన్నయ్య, ఆడవాళ్ళ మీద చేయి చేసుకుంటే అన్నయ్య ఊరుకోడు కదా. ఆవిడందేమన్నా బాగుందా మరి?
అసలు మీరెందుకు వచ్చారు? మిమ్మల్ని కాపాడదామని వచ్చావున్నాయా? ఏంటి, మీరు నన్ను సేవ్ చేయడానికి వచ్చారా? నేను ప్రాబ్లంలో నన్ను మీకెవరు చెప్పారు? మా అమ్మని మీరు కొట్టడానికి కారణం చెప్పకుండా ఆవిడ్ని అవమానించారని రెచ్చగొట్టింది. ఇప్పుడు మీరింటికి వెళ్తే మా మామయ్య మిమ్మల్ని ఏం చేస్తారో అని చాలా టెన్షన్గా ఉంది. మీరొక 2 రోజులు ఎక్కడికైనా వెళ్ళి తలదాచుకోండి. నాకెందుకు భయం? నా కూతుర్ని నేనే ఒక్క మాట అన్నాను. అలాంటిది మీ అమ్మ ఇష్టానుసారంగా మాట్లాడుతుందా? అన్నయ్య, నేను చెప్తున్నాను కదా, పరిస్థితి ఏం బాగాలేదు. రఘురామ్ అన్నయ్య శిక్షించొచ్చు, వెలివేయచ్చు. ఏం జరుగుతుందో కూడా చెప్పలేం. అందుకే దయచేసి సీను అన్నట్టు 2 రోజులు నువ్వు కనిపించకపోతే ఆ అన్నయ్య కోపం చల్లారాక పరిస్థితులు చక్కబెట్టుకోవచ్చు అన్నయ్య. ఇప్పటి వరకు నా లైఫ్లో నేను ఏ తప్పు చేయలేదు. తప్పుడు మాట అన్నందుకు కొట్టడం తప్పనుకుంటే నేను ఒప్పుకోను. ఇప్పుడే తేల్చేస్తాను. ఈ విషయం మర్చిపోదామని నేను మందు తాగుతుంటే మీరే వచ్చి నన్ను రెచ్చగొడుతున్నారు. పదండి, ఇప్పుడే వెళ్దాం, పదండి. అన్నయ్య, నేను చెప్పింది మీకు అర్థమవుతుందా లేదా? ఏ వదలండి, ఏం కాదని చెప్తున్నానుగా. బావగారు యారా, నేను అప్పటికే చెప్పాను మీకు తాగుబోతులు డిస్టర్బ్ చేయొద్దురా అని. అనుభవజ్ఞుని చెప్పినా అర్థం చేసుకోరు మీరు. ఇప్పుడు ఆ చర్చ అంత అవసరం అన్ననా? పద ముందు. అవును సీను, కనీసం మనం వెళ్ళి అన్నయ్యని ఏం చేయకుండా అడ్డుకోవచ్చు కదా. పదండి 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 వెళ్దాం. పదండి 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 పదండి. అమ్మయ్యా. మొత్తం జురేసి కాళీ బట్టలు నా చేతిలో పెట్టాడు. అక్కడ పరిస్థితి ఎలా ఉందో. ఆద్య వాళ్ళ నాన్న రావాలి. మా అన్నయ్య అతని ఒంటి మీద ఉండే చర్మాన్ని కొరడాతో ఒలిచేయాలి. ఏమండి, అక్క, నువ్వెంత ప్రాధేయపడ్డా బావగారు శిక్షించక మానరు. ఊళ్ళో తీర్పిచ్చే పెద్ద మనిషి చెల్లెలి విషయంలో అన్యాయం జరిగినా ఊరుకున్నాడని జనం తిట్టుకోరు? నువ్వుండవే. ఆ? పుండు మీద చల్లడానికి గొడ్డికారం పట్టుకుని నువ్వు రెడీగా ఉంటావు. దేవుడు, పెద్దనాన్నకి కోపం తగ్గేంత వరకు డాడీ ఇంటికి రాకుండా ఉంటే చాలు.